నేను చూసిన వైఎస్ జగన్, మీరు అనుకునే జగన్ ఒకరు కాదు. ఈ మాటలన్నది ఎవరో కాదు, సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యమైతే సంతరించుకున్నాయి. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ జగన్ని దగ్గరగా చూసి అధికారికంగా మాట్లాడిన మాటలు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. జగన్ కూల్గా ఉంటారని, చట్టబద్ధంగా సమస్య ఉందని చెబితే లీగల్గా ఎలా అయితే అలా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి సొంతమని సునీల్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక ఇంటర్వ్యూకే పరిమితం కావు. సంవత్సరాలుగా వైఎస్ జగన్పై సాగుతున్న దుష్ప్రచారానికి గట్టి కౌంటర్గా మనం చెప్పుకోవచ్చు. పెద్దలను గౌరవించాలని, అధికారం అహంకారం ఉందని భయపెట్టే నాయకుడని చేసిన ప్రచారం ఎంత దారుణమో ఆయన దగ్గరగా చూసిన వారి మాటలే ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. నిజానికి జగన్తో పనిచేసిన అధికారులు, నాయకులు, సామాజిక వేత్తలు ఎక్కువగా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూనే ఉంటారు. కానీ రాజకీయ భయాలు, మీడియా దాడుల కారణంగా చాలామంది నిజాలు బయటకు చెప్పలేక మౌనం ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఇదే సమయంలో జగన్కు నిజంగా సంబంధం లేని స్వయ ప్రయోజనాల కోసం అనవసరంగా పొగిడే వ్యక్తులు మీడియాలో కనిపించడం ఆయన ఇమేజ్కి నష్టమైతే చేస్తోంది. ఈ కారణంగా వైసీపీ అధికారికంగా కొన్ని సందర్భాల్లో ప్రకటనలు కూడా చేయాల్సి రావడం మనం దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. అందుకే జగన్ పరపతి పెరగాలంటే పివి సునీల్ కుమార్ లాంటి గౌరవనీయులు, తటస్థంగా మాట్లాడగలిగే మేధావులు, మాజీ అధికారులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సమాజం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీంపై ఉంది. సాక్షి మీడియాపై కూడా ఉంది. గతంలో పాటూరి రామయ్య వంటి వామపక్ష నాయకులు జగన్ సంక్షేమ పాలనను ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భాలు కూడా ఇందుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్ చేసిన మంచి పనుల గురించి నిజాయితీగా మాట్లాడే గొంతుకలను గుర్తించి వారికి వేదిక కల్పించడమే ఇప్పుడు ఎంతైనా అవసరం. ఇది వైసీపీ సోషల్ మీడియా టీం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగడ్తల పేరుతో నష్టం చేసే వారిని దూరం పెట్టి వాస్తవాలు చెప్పే వారిని ముందుకు తీసుకువస్తే జగన్ వ్యక్తిత్వం, రాజకీయ పరపతి సహజంగానే మరింతగా పెరుగుతాయి. ప్రజలు కూడా జగన్ని ఇంత మంచివాడా అనుకునే సందర్భం కూడా వస్తుంది.